రాము, ఐ లవ్ యూ. శిరీష, ఆ శిరీషతో నేను తనని ఇష్టపడుతున్నానని చెప్తావా? ఇవాళ నో అంటే బెట్టు చేస్తున్నాడని అర్థం, రేపు ఎస్ అంటాడని సంకేతం. బన్నీ, నా తప్పు నేను తెలుసుకున్నాను. నా భార్య నాకు తిరిగి ఇవ్వు దేవుడా అని ప్రార్థించాడు. వదులు, నాకేం వద్దు. వద్దు బన్నీ, వద్దు. మారం చెయ్యొద్దు. రాత్రి ఎందుకు తిట్టావు మరి? నీ దోస్ కట్టిఫ్. సారీ బన్నీ. రాత్రి తోసేసి ఇప్పుడన్నా సారీ అంటావా? సారీ బన్నీ, సారీ 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 సారీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లారీ టు క్యారీ యువర్ సారీ. మా బంగారు తండ్రి, ఇంకెప్పుడు నేను తిట్టను, సరేనా? ఓ మా అమ్మ బంగారు తల్లి. మేడం, బయటికి వెళ్ళాలన్నారు కదా, కార్ రెడీ. 5 minutes. బన్నీని స్కూల్కి రెడీ చేస్తున్నాను. అలాగే. అమ్మా, చెప్పు. మరేమో రేపు మా స్కూల్ డే, పెద్ద ఫంక్షన్ అట. మా టీచర్ చెప్పింది పేరెంట్స్ అందరూ వస్తారట. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మమ్మీ డాడీ మధ్య గొప్పగా కూర్చుంటారు. నాకు డాడీ లేరుగా. అందుకే నువ్వైనా వస్తే. వస్తాను, తప్పకుండా వస్తాను బన్నీ. ప్రామిస్? డబుల్ ప్రామిస్. అయితే ఓకే. బన్నీ ప్రామిస్ చేసిందిగా, మీ అమ్మే మీ డాడీని కూడా తీసుకొస్తుందిలే. నిజంగానా అమ్మా? బన్నీ, స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళు. ఇదిగో తీసుకో. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. బాయ్ తాతయ్య. బాయ్. బాయ్ నానమ్మ. బాయ్. బాయ్ రాము. బాయ్. ఇప్పుడు ఏమన్నారు బన్నీతో? అడిగేది మిమ్మల్ని. ఏం చెప్పానో నీకు తెలుసు, ఎందుకు చెప్పానో కూడా నీకు తెలుసు. మావయ్య, ఆలోచించమ్మా. బన్నీ ఎంత బెంగ పెట్టుకున్నాడో తెలుస్తుంది కదా. అత్తయ్య, చూడమ్మా, బన్నీకి తండ్రి కావాలి. నీ కోసం కాకపోయినా ఆ పసివాడి కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోక తప్పదమ్మా. నువ్వు అంటే బన్నీకి తండ్రి మాత్రమే కాదమ్మా, నీకు ఓ తోడు దొరికినట్టుంటుంది, మాకు నిశ్చింతగా ఉంటుంది. జీవితం అంటేనే రాజీ పడటం. ఒక్కొక్కసారి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులతో రాజీ పడక తప్పదు. అందుకని నాకు ఆఫీస్కి టైం అవుతుంది. మేడం, మీరేమనుకోనంటే ఒక చిన్న మాట చెప్పాలనుంది. అదే, పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పింది కూడా న్యాయమే కదా. నిన్న రాత్రి బన్నీ మీద ఏ కారణం మీద మీరు చికాకు పడ్డారో నాకు తెలీదు, కానీ పసివాడు కదా, చిన్నబుచ్చుకున్నాడు. అంత రాత్రి వేళ అలిగి ఏడుపు మొహంతో బన్నీ నా దగ్గరికి వచ్చేసరికి నాకు చాలా జాలేసింది. అఫ్కోర్స్
మీ మీద కొంచెం కోపం కూడా వచ్చింది. పెద్దవాళ్ళం, మన బాధలు చిరాకులు పాపం పసిపిల్లలకి ఎలా తెలుస్తాయి? బన్నీ వాళ్ళ నాన్న బతికే ఉంటే రాత్రి అలా జరిగేదేనా? మీరు కోప్పడితే వెళ్ళి ఆయనతోనే చెప్పుకునేవాడు కదా. అందుకే పెద్దయ్య గారు చెప్పినట్టు బన్నీకి ఇంకో నాన్న అవసరం చాలా ఉంది. ఇంకో నాన్న అంటే? అదే, మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తోంది. మళ్ళీ పెళ్ళి తప్పే ఉంది? తప్పు కాకపోవచ్చు, కానీ ఆ వచ్చే మనిషి నన్ను కోరుకోవచ్చు, కానీ బన్నీకి తండ్రి కాగలడా? ఎందుకు కాలేడు? మీలాంటి మంచి మనసున్న స్త్రీమూర్తి కోసం ఏ మగాడైనా ఎలాంటి బాధ్యతల్ని స్వీకరించడానికైనా సంతోషంగా ఒప్పుకుంటాడు. బన్నీకి తండ్రిగానే కాదు, జీవితాంతం మీకు తోడు నీడుగా కూడా ఉంటాడు. ఊహలన్నీ నిజాలు కావు, కానీ మీ భయాలన్నీ కూడా నిజాలు కాకపోవచ్చుగా. ప్రశాంతంగా ఆలోచించండి. తెలివైన వారు, సంస్కారం ఉన్నవారు సరైన నిర్ణయమే తీసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే. మన దగ్గర పనిచేస్తున్న రుక్కమ్మయ్య వాళ్ళు వచ్చిందా? వచ్చింది మేడం. ఒకసారి పిలవండి, మాట్లాడాలి. అలాగే మేడం. మేడం నేను రమ్మంటున్నారు, పద. అట్టగే బాబు. దండాలమ్మా. నేను రుక్కమ్మతో మాట్లాడాలి, మీరు వెళ్ళండి. అలాగే మేడం. రుక్కమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండమ్మా. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నాను. రేపటి నుంచి నువ్వు ఇక్కడికి రానక్కర్లేదు. నేను ఏదైనా తప్పు చేశానమ్మా? ఏ చెప్పాలా? కంగారు పడకు. రేపటి నుంచి నువ్వు ఈ క్వారీలో కూలీవి కాదు, అర్చన పేరు మీద స్థాపించబోయే అనాథ శరణాలయానికి వార్డెన్వి. అమ్మా, కానీ అంత పెద్ద బాధ్యత నిర్వర్తించడం నా వల్ల కాదమ్మా. ఎందుకు కాదు? అది కాదమ్మా, అక్షరం మొక్క రాని దాన్ని, ఏదో కూలీ నాలి చేసుకునేదాన్ని, ఎట్టంటే అర్హత నేను దాన్ని. రుక్కమ్మా, అక్షరం ముక్క రాని నువ్వు పావనిని చూడగానే ఎవరో గొప్పింటి బిడ్డ అని ఎలా గుర్తుపట్టావు? కూలి పని చేసుకునే నువ్వు పావనికి నీ ఇంట్లో ఆశ్రయం ఎలా ఇచ్చావు? ఏ అర్హత ఉందని తోడులేని ఆమెకి రక్షణగా నిల్చావు? చెప్పు రుక్కమ్మా. అమ్మా, అది నీ మంచి మనసు. కష్టాల్లో పుట్టి పెరిగిందానివి కాబట్టే ఎదుటి మనిషి బాధని నీ మనసు గుర్తించింది, ఆశ్రయాన్ని కల్పించింది, ఆదరణ చూపించింది.
నేను స్థాపించబోయే అనాథ శరణాలయాన్ని నిర్వహించే మనిషికి ఉండాల్సిన అర్హత ఒక్కటే. స్పందించే హృదయం, సాయం చేయాలనే లక్షణం, ఆదుకోవాలనే ఆరాటం. ఇవన్నీ నీలో ఉన్నాయి. అందుకే ఈ బాధ్యతని నువ్వు తప్పకుండా నిర్వహించగలవనే నమ్మకంతోనే ఇంత పెద్ద భారాన్ని నీ మీద పెడుతున్నాను. అమ్మా, ఇది భారం కాదమ్మా, ఇది నిజంగా నా అదృష్టం. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యఫలం. అయితే ఈ కొత్త బాధ్యతలు స్వీకరించడానికి వార్డెన్ రుక్కమ్మ గారు ఒప్పుకున్నట్టేనా? అమ్మా, పావనమ్మకి నేను గుడిసెలో సోటు మాత్రమే ఇచ్చాను. కానీ మీరు ఆ తల్లికి అందరి గుండెల్లో శాశ్వతమైన స్థానాన్ని కల్పిస్తున్నారు. శ్రీరామచంద్రుడికి ఉడత సాయం చేసినట్టు తమరు తలపెట్టిన ఈ గొప్ప పనిలో నేను కూడా పాలు పంచుకోవడం నిజంగా నా జన్మ ధన్యమైనట్టేనమ్మా. సరే, శరణాలయం స్థాపనకి అన్ని ఏర్పాట్లు పూర్తవగానే కబుర్ చేస్తాను. నువ్వు వార్డెన్వి, మీ ఆయన సెక్యూరిటీ గార్డ్. ఓకేనా? అమ్మా, సేవ, ధర్మం, సమానత్వం ఇవే మన ఆశయానికి మూల స్తంభాలు కావాలి. మన ఆశ్రమానికి మంచి పేరు తేవాలి. తప్పకుండానమ్మా. మీరు ముందుండి నడిపించండి. మీ అడుగుల్లో అడుగులేస్తూ నేను నడుస్తాను. ఆ అర్చనమ్మ పేరుని 10 మంది చెప్పుకునేలా రాత్రి పగళ్ళు కట్టబడతాను. చాలా సంతోషం రుక్కమ్మ. వెళ్ళిరా. వస్తానమ్మా. మేడం, నేనంతా విన్నాను. అర్చన దూరమైపోయిందనే బాధతో నేను చనిపోవాలనుకున్నాను. కానీ మీరు అర్చన జ్ఞాపకార్థంగా ఇంత గొప్ప పనిని తలపెట్టి ఆ దేవతని అందరి హృదయాల్లోనూ శాశ్వతంగా చిరంజీవిగా ఉండిపోయేలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Sorry. I'm extremely sorry. నీ మనసులోంచి ఇలాంటి చెత్త ఆలోచనలన్నీ వెంటనే తుడిచేయి. ఈ రామ్ జీవితంలో అర్చన మాత్రమే. ఇక్కడ ఇంకెవ్వరికీ చోటు లేదు. చిరిచమ్మగారు, ఏడు చేస్తాన్రు? ఏం లేదు. ఏటి లేకపోతే అనా ఉన్నారేటి? ఎలా ఉన్నాను? బళ్ళో పరిచి తప్పిన బొట్లాగా, ప్రేమలో పేలైపోయిన 10 కలాసు పిల్లోళ్ళలాగా ఏటైపోన్నదేటి? ఏం లేదు, వెళ్ళు. నాన్న వెళ్తానే అమ్మా. తమని భోజనానికి రమ్మని చెప్పడానికి వచ్చినాను కాదేటి? వద్దు, ఆకలిగా లేదు. పొద్దున్న టిఫినీ కూడా చేయలేదు, ఆకలి ఎందుకు లేదు అంట. అబ్బబ్బబ్బా, ఏంటి ప్రశ్నలు? ఒక్క పూట తినకపోతే ఏం చావన్లే, వెళ్ళు. ఏటైపోన్నది ఈ పిల్లకి? 3 నాళ్ళ ముచ్చడికి 6 జోళ్ళ చెప్పులన్నట్టు టిక్కు టిక్కుమని భూచక్రంలో తిరిగేది. భూభారం మొత్తం నానే మోస్తున్నాను అన్నట్టు అనా కూకుందేటబ్బా. నువ్వు కాలు, ఏమైంది? ఏ మాట అడిగినందుకేనమ్మా. ఆ పిల్ల తల బొప్పి కట్టినట్టు తిట్టేసినది కాదేటి? ఎవరు? శిరీష? ఆయమ్మేనమ్మా. బుట్టలో ఇట్టిన కూరలు తిని కోడి దోసలాగా పలకరిస్తేనే కస్సుమ అంటుంది.
కారణం ఏంటో చెప్పదు. ఆ కారణం ఏంటో నాకు తెలుసులే గాని నువ్వు వెళ్ళు. మంత్రసాల ముందు మర్మం దాసినట్టు నా దగ్గర తాగాలనుకుంటున్నారు. శిరీష, ఏంటి నువ్వు కాలమని బెదరగొట్టావట? నేనేం బెదరగొట్టలేదు, ఊరికే విసిగిస్తుంటే పో అన్నాను. అదే ఆ చిరాకే ఎదుటి వాళ్ళ మీద చూపిస్తే ఎలా అని. నీ మనసులో బాధ ఏంటో నాకు తెలుసు, కానీ పాపం నువ్వు కాలమ్మకు తెలియదు కదా. సౌందర్య, అయ్యో ఏంటి చిన్నపిల్లలా? ఊరుకో శిరీష, ఊరుకో. ఊరుకోమన్నానా? నేనేం చేయనక్క, తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. లైఫ్ లో ఫస్ట్ టైం నో అనిపించుకున్నాను. పిచ్చి, ఈ మాత్రం దానికి కన్నీళ్లు పెట్టుకోవాలా? అయినా ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఐఎమ్ హర్ట్ తెలుసా? నాకు తెలుసు, కానీ నీ రాముకే తెలియాలి. అతనంటే నీకు పీకల దాకా ప్రేమ ఉందని. డైరెక్ట్ గానే చెప్పాక కూడా బ్లైండ్ గా నో అన్నాక ఇంకేంటి తెలిసేది? అలాగని వదిలేస్తావా? ట్రై 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 అగైన్ అండ్ అగైన్ అన్నారు. అంటే సిగ్గు లేకుండా మళ్ళీ అడగనా? చిచి చిచి, అడగొద్దు. మరి నేను చెప్పినట్టు చేస్తే నీ రాము నీ వాడవుతాడు. నిజంగానా? నీ మీదొట్టు. అయితే చెప్పు, నా రాము కోసం ఏం చెప్పినా చేస్తాను. మాట తప్పవుగా? నో వే. అయితే ఇదిగో ఈ చీర కట్టుకో. అబ్బా చీర బోర్. నీకు బోర్ అయినా నీ రాముకి చీరలు కట్టుకునే ఆడవాళ్ళంటేనే చాలా ఇష్టం. నీకెలా తెలుసు? అది ఫేస్ రీడింగ్. నిజం, కొంతమంది మగాళ్ళకి జీన్స్ లో ఉండే అమ్మాయిలంటేనే చాలా ఇష్టం. మరి కొంతమందికి మిడ్డీలు చెడ్డీలు అంటేనే ఇష్టం. కానీ ముద్దపప్పు లాంటి నీ రాముకి అబ్బో లవ్వే. అలాంటి వాళ్ళకి లక్షణంగా చీర కట్టులో ఉన్న ఆడదాన్ని చూస్తేనే బల్బు వెలిగేది. అంటే అదే సిరి, లవ్వు లవ్వు బల్బ్ వెలిగేది అంటున్నాను. అక్కడ కరెంట్ షాక్ కొట్టాలంటే ఇక్కడ నువ్వు కావ్య నాయకిలాగా తయారవ్వాలన్నమాట. సరే, కానీ ఎలా? నాకు చీర కట్టుకోవడం రాదే. లవ్ చేయడం వచ్చా? మరదే నేర్చుకో. యుద్ధంలో సామదాన భేద దండోపాయాలున్నట్టే ప్రేమలో ఆకర్షించడం, పూరించడం, లాలించడం, ఫైనల్ గా పడేయడం అనే 4 స్టెప్స్ ఉన్నాయి. మరి పడతాడా? చీర కట్టుకొని అజంతా శిల్పంలాగా నువ్వు అతని ముందు నిలబడు. గుట్కలు మింగుతూ దొంగ చూపులు చూడకపోతే అప్పుడు నన్ను అడుగు. అయితే ఓకే. అబ్బా సిగ్గే, ఆడదాన్ని నాకే తెగ ముద్దు చేస్తున్నావు. ఇక ఆ రాముడు ఎంత మైమరిచిపోతాడో. అర్చన అర్చన అని పిలిచిన నోటితోనే శిరీష శిరీష అంటూ నీ కొంగు పట్టుకొని తిరుగుతాడేమో. సౌందర్య, అబ్బో చాలా ఉందే. ఇప్పుడు చూసుకో. అరే సిరి, ఇప్పుడు నువ్వెలా ఉన్నావో చెప్పనా? శోభన పెళ్లి కూతుర్లా. చెప్పు సౌందర్య. నేను పోవడం కాదమ్మా, నువ్వే వెళ్ళాలి నీ రాము దగ్గరికి. అడుగులో అడుగు వేస్తూ, చూపులతో కైపెక్కేలా చేస్తూ, హంస గమనలాగా వెళ్ళు.